హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనేనండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా నవరసాలు. ఈరోజైతే అనపకాయ ఉల్లగడ్డ కర్రీ చేస్తున్నాను. చూద్దాం ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ముందైతే కడాయిలు పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నా. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ అనపగింజలు చూడండి. మనకు ఆయిల్ వేసుకున్నాం కదా, కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాము. ఎర్రగడ్డ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక్కొక్క కూరకు ఒక్కొక్కలాగా ఎర్రగడ్డని నేను వేపుతానండి. చూడండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసేసుకున్నామా. ఇప్పుడు టమోటా, తెల్లగడ్డ పాయలు, టమాటా కూడా వేసుకుందామండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను 3 టమాటాలు, అర కేజీ అనపకాయ, 1/4 కేజీ ఉల్లగడ్డలు, 3 టమాటాలు. 3 టమాటాలు అంటే 1/4 కేజీ కంటే తక్కువ ఉంటాయి. 6 తెల్లగడ్డ పాయలు వేసేసుకున్నాను. చూడండి, కొద్దిగా మగ్గినట్టుంది. ఇప్పుడైతే మనం ముందే బాగా కడిగి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు, అనపగింజలు ఇందులోకి వేసేసుకుందాము. ఎందుకంటే టమాటా బాగా మగ్గింది కాబట్టి. చూడండి, బాగా కడుక్కోవాలి, ఏమన్నా మట్టి ఏమన్నా ఉంటుందేమో అని. ఇప్పుడు ఈ గింజలు వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా మనము సాల్ట్ వేసుకోవాలండి. నేను ఎక్కువ రాళ్ళు ఉప్పు వాడతాను. ఈరోజు మా ఇంట్లో రాళ్ళు ఉప్పు అయిపోయింది. ఇంకా అంగడికి పోయేసి వచ్చే టైం లేక సాల్ట్ వేస్తున్నాను. చూడండి, సాల్ట్ మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను స్పూన్తో అయితే చిన్నది నాకు అర్థం కాలేదు, అందుకనేసి చేతితో వేసుకుంటున్నాను. ఓకేనండి, సాల్ట్ వేసుకున్నాం కదా, కొంతసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని కొంతసేపు మగ్గిందంటే తర్వాత మనం కారపొడి వేసుకోవచ్చు. అంతే కదండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో మీరు కూడా యూట్యూబ్ ద్వారా మాకు చెప్పచ్చు కదండి. చూడండి, ఇప్పుడు మనం కారపళ్ళు ఏమేమి వేసుకోవాలో చూడండి. పసుపు చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక్కొక్కటి 2-3 సార్లు 4 సార్లు వేయాల్సింది వస్తుంది. కారపొడి, కారము, ఉప్పు ఇవంతా కరెక్ట్గా ఉండాలండి. అందుకనేసి ఇలా ధనియాల పొడి, ఏంటోనండి మా ఇంట్లో అయితే నువ్వు వీడియో చేస్తున్నావు, వంటలు చేస్తున్నావు కదా, మా వంటల గురించే చెప్పచ్చు కదా, అది ఇది ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లా. మన ఫ్రెండ్స్కి మనం అన్నీ షేర్ చేసుకోవడంలో తప్పులేదు కదండి. మీకు తెలిసింది మీరు చెప్తారు, నాకు తెలిసింది నేను చెప్తాను కదా. మా అబ్బాయికి అది ఏమీ అర్థం కాదు. చూడండి, ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలి. బాగా ఉడకాలి కదా, గింజ మెత్తగా ఉడకాలి, కాయ ఉడకాలి. ఒక చెంబు నీళ్ళు పోసుకుందాం. ఇదిగోండి, పోసేసుకున్నాం కదా. కొంచెం కలిపేసి మూత పెట్టుకునేద్దామండి. బాగా మగ్గిపోతుంది, ఉడకనిచ్చుకుందామండి. 5 నిమిషాల్లో అంతా రెడీ అయిపోతుందండి. సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది. నేను సంగటి చేసుకున్నాను. సంగట్లోకి చూడండి, అనపగింజలు ఉల్లగడ్డ కర్రీ రెడీ. చూశారు కదా ఎలా ఉందో. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనిపిస్తుంది. నేనైతే మాత్రం పట్టుబడతానండి. సంగటి, ఉల్లగడ్డ, అనపగింజలు కూర, కొత్తిమీర పచ్చడి సూపర్గా ఉంది. కాంబినేషను అద్దరిపోయింది.